అయితే రా అంటావా? ఎక్కువ వాగామంటే నాటు భాషలోకి దిగిపోతారా రే? ఏది దిగు దిగవే. ఏ మే అన్నావంటే మూతి ముంజుకాయలా వాసిపోద్ది. బావ మరదల్ని ఏమేం వస్తాయి అనకుండా అండి గారు అంటారా? అందుకేనే త్వరలో కలియుగం అంతం అయిపోద్ది అంటున్నారు. ఓ ఆ ముక్క నువ్వు నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి అంటున్నారు గాని నువ్వు పావలకు రూపాయక్షం చేయకమ్మా. పావలా ఇచ్చావా? ఎప్పుడు? ఎప్పుడే? జీడి కొనుక్కోడానికి బేడ కూడా ఇయ్యలేదు. పైగా నేను మొగుండు కూడా కాదంటున్నావు. నేను ఇంకేడేలాగెట్టుకుని యాక్టింగ్ చేయాలి? నా యొక్క వల్ల కాదు, నా యొక్క వల్ల కాదే. నేను ఇప్పుడే మా అప్పలకుండా మాయకి చెప్పేస్తాను. మాయా అది అలరద్దారికి వచ్చింది నేను కాదు, ఆదిగాడు. ఎలా సొట్టాదిగా? నువ్వు చెప్పిన టర్మ్స్ ఏంటి? ఇక్కడ జరుగుతున్న కండిషన్స్ ఏంటి? ఊరుకోండి. పెట్ట పుంజు కలబడ్డట్టు ఏదో గొడవ. ఈ టీవీలో మనసును మనసై, జమినీలో సిలకా కోరింకలాగా 10 మందిలోడు బయట పోకుండా ఉత్తమ జంట అనిపించుకోవాలి కానీ నిజాలు బయట ఎట్టేసుకుని అలరైపోతారేంటి? మీకు మధ్యన గొలపుడు మారుతున్నలాగా అయిపోయింది నా పరిస్థితి. ఇదిగో రాంపండి బా, పక్కెళ్తారా? రా బావా. ఏడు బావా, చేసి పరిలా సిరబర్లు ఆడిపోతావు. నీకు కావాల్సింది ఏంటి? ఆ ప్లాస్టిక్ దండ ఆ పిల్ల నీ మెల్ల వేయడం. అది నేను పురమాయిస్తాను కదా. కొత్తాను తోపు పట్టు. ఏటా నువ్వు పురమాయించేది? ఏట అంత మాట అనేసిందా? ఇదిగో సెట్రా, ఇదిగో సెట్రో, నీ పద్ధతి ఏం బాగలేదు. ఏటే ఏం బాలేదు? గట్టిగా అరవకు. అది తెక్కరేగి సంచి సర్దుకున్నాడంటే దోలు తీరిపోగలదు. అందుకని ఓ సదా, ఓకే 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 బావా. సెట్టర్ లైన్ లోకి వచ్చేసింది. ఇంక మీరు చేతులు కలిపేసుకోవడమే. బా అది సరేగానే. ఏంటది? భుజం మీద వేసుకుందామని. ఇంకా నయ్యో, నడుము మీద వేసుకుంటానలేదు. అంటాను, నడుము మీద వేసుకుంటాను. ఓ పంచే, నీ నడుము మీద వేసుకో, టీవీగా ఉంటుంది. పర్లేదు, మన లేడీస్ పద్ధతైన వాళ్ళే. ఓం క్రాం క్లీం బుస్. కాకి కావు కావుమనును, పిల్లి మ్యావ్ మ్యావును, కుక్క భౌ భౌ అనును. కాకి పిల్లి కుక్క హబాట్. నోటేరు కాకరకాయ చేదుగా ఉంటుంది. చూసేయ్. కోడి పెంట నల్లకుంట చెయ్యమంట సాబరా చెయ్యి. ఈ ఇంట్లో ప్రవేశించిన అమ్మాయికి అంగవైకల్యం ఏమైనా ఉందా? లేదు. ఓహో, ఆ అమ్మాయికి 2 కళ్ళు ఉంటాయి, 2 చెవులు కూడా ఉన్నాయి, ముక్కొక్కటే ఉంటది, ఒకటే ఉంది, మీసం ఉండదు, లేదు. ఇవన్నీ కలిపి ముఖానికే ఉంటాయి. భలేగా చెప్పారు, నిజంగా ముఖానికే ఉన్నాయి. తల మీద జుట్టు కూడా ఉండాలి, బోల్డు. అది పట్టరా. ఎంటుకలా ఎన్ని? ఓహో, లెక్క కావాలా? 2 కలిపితే ఎంత అవుద్ది? అనవసరం కలిగిన బాబు. 4 లోంచి 3 పోతే ఎంత? 1. ఆ ఒక్క ఎంట్రుగా పట్టరా. ఏంటి? ఒక్క ఎంట్రు కోసం నాకెంత హింస? ఏం చేస్తున్నావురా? రారా బయటికి. ఎక్కడా ఎక్కడా రాని అవ్వ బయటికి. ఈ కడిపేట అంత లేడీస్ బెడ్రూమ్ లో సితక్ కొట్టేశానమ్మే. నీకేం కాలేదుగా? నువ్వేం భయపడదుగా? నువ్వు టచ్చింగ్ చేసి బాక వెళ్ళవతలకి. కుళ్ళు బుచ్చి. ఎందుకు నా బతున్నట్టుకుని బాధేస్తున్నారు? బాధటమా? ఇలాంటి మొగుణ్ణి నువ్వట్రా? అమావాస్య వాడెవడో నువ్వెరగదవా? అంత పెద్ద నిమ్మకాయల సామాన్ పట్టుకుని ఎదవా సౌటాన్ని తిడతావా? ఏడ్చేళ్లే, ఈడి సామేమిటి? మా పెద్దమ్మ గారి పాలేరు కొడుకు. అయ్య బాబాయ్, అమ్మగారు గుర్తుపట్టేశారు. ఎరా, నీకు అంగవైకల్యం ఏమైనా ఉందా? లేదు. ఇప్పుడు వస్తా చూడు, నడుము ఇరుగుంటది. ఇరిగింది. ఎరా, నా అరచేతిలో ఆరతి కర్పూరం పెట్టి అంటేస్తావా? నా చేత కాకరకాయలు నవిలేస్తావా? పగిలింది. నువ్వు మా ఆవిడ పెద్దమ్మ పాలేరు కొడుకు కాబట్టి నిన్ను క్షమించి వదిలేయాలంటే నీకు పని ఎడతానా? చెప్పండి బాబు. రేవతల కోకలపాలెనికి వెళ్ళి అక్కడ చెక్కాల బుజ్జయ్య కొడుకు నా మేనల్లుడు రాంపండు అని ఉంటాడు. ఆ నున్న పడంగా ఇక్కడ కట్టుకొచ్చి
ఆడే కాంచనమాలకి కరెక్ట్ మొగుడు. కొడుకుని బొంబాయి పంపిందంటే దేనికి? బొంబాయి రోడ్డు చెప్పులతో రోడానికి. పోరిశలం తప్పినోడా, పొద్దుగాలు ఆడలు తిరిగే జాగాలకు వచ్చి అడుగుతుంటున్నావు. సిగ్గులేదురా నీకు? శాంతి శాంతి, మేము అడుక్కు తినేవారము కాము, భూత ప్రేత పిచాచములను కొరుక్కు తినేవారము. ఒక దెయ్య కార్యము నిర్వహించుటకు ఇతడకు వాచితేమే. నీలా కోరముఖంలో చెప్పు, గదేందో చెప్పు. ఆ కుయ్యంగాడు ఇల్లు ఎక్కడా? అదే ఆ చెక్కాలు బొజ్జగాడు. పాము, నా పైల్వాన్ మొగుడిని పట్టుకొని కుయ్యంగాని వంటావు. నీ ఇంట పీనికెళ్ళ ఓం విజయ శాంతి డిస్కో శాంతి. నర్మయ్, నువ్వు వచ్చిన పనేందో చెప్పు, చెప్పరా? నీ కొడుకు రాంపండుని అర్జెంటుగా అంపించమని నీ అన్న అప్పలకొండ నన్ను అంపిండు. వీడు ఆ ఇంటికి పోనికి పోయి ఈ ఇంటికి వచ్చిందన్నమాట. ఈయన్ని పితలాటకంలో పెడతా. బట్టలు సర్దుకోవాలనా? ఏంది అమ్మమ్మ తానికి పోతానా? లే, మీ మామతానికి పోతున్నావు. మామనా? ఆ. ఆడు నాకు ఏడబుట్టి సచ్చిండు. అరే, అవునే. నా సౌతికి అన్నబుట్టి సావలేదురా. గా అప్పలకుండా మావా, ఆ. నీకప్పుడే నూరేళ్లు నిండిపోయినయ్యా. అవునగా లెక్కన దమా ఖరాబ్ చేస్తున్నావు. ఇగో గా అప్పల కొండగాడు రామ్ పండు కోసమని మనిషిని పంపించిండ్రా. పిల్లనిచ్చి పెళ్లి చేస్తాడో ఏమో. మన రోజులు మంచిగా ఉన్నాయి బిడ్డ, అందుకే రామ్ పండుగాడు బొంబాయి పోయిండు. ఇగో నువ్వు గిట్టగాని పేరు మీద వెళ్ళిపోతీవనుకో, 500 ఎకరాల పొలానికి ఆసామి అయిపోతావురో బిడ్డో. ఆ సామిని కాదు, నేను రాంపండుని కాదు, సత్తి పండుని అడిగి ఎరికైపోయిందనుకో, నా తల కొబ్బరి బొండం లెక్క చెక్కి కపాలం బయటికి తీస్తాడే. వదిలిపెట్టకు. కాపలకొండ మనిషి బయటనే కూర్చున్నాడు. నువ్వు రామ్ పండువో సత్తి పండువో గానికే వెరకరా? గాడు మిమ్మల్ని చూసినప్పుడు మీరు గింత పోరగాండ్లు. మరి గాని నేను చూసినప్పుడు గంట పెద్ద పోరగా తల్లి ఎట్లా పుడితీవిరా? తలకాయల చటక్ దమా కూడా లేకుండా, ఎవరికి ఎరక లేకుండా ఉరుకు బిడ్డ ఉరుకున్నాడు. గా అప్పలకొండగాడు గుర్తు పెట్టకుండా మారు వేషంలో పోతారే. ఎట్లనా? నా బిడ్డే ఉరుకు బిడ్డ ఉరుకు ఉరుకు. అమ్మో అమ్మో, నా కొడుకు ఎన్ని తెలివితేటలు వచ్చేసాయి ఓరు దేవుడు. గది ఆ కోరమేసం ఈరదాస్ గారితో ఫైటింగ్ చేసి మగాడంటే ఇలాగుండాలి. ఫైటింగ్ కోరమీసం ఈరదాస వాడేవాడు. గాడెవడైతే నీకేందిరా? గంత పెద్ద పైల్వాన్ కడుపున పుట్టి గిట్ల వెనకా ముందు అవుతావు. నువ్వు ధైర్యంగా నడు. ఏమో గట్ల చూస్తావు, తోలుకోపా బిడ్డని. అవును కాని పిల్ల, మీ ఆయనకు ఇంకో కేసు ఉందన్నారు, దాని ఇల్లు ఎక్కడా? తల్లి, ఇలా కొట్టేసారా? ఇంకో పాలి ఆ పిల్ల పేరు గిట్ల ఎత్తినవంటే బొంద తీసి పాతి పెట్టేస్తా. సమజైనా అది? ఇంకా అవ్వకుండా ఉంటదటే. మరి మేము వెళ్ళొస్తాం. నిన్ను గనక పెళ్లి చేసుకుంటే రోజుకి 24 గంటలు సాలవే. ఏంటంటున్నా? సింహసింహలా ఆడిపోతుంది. చూస్తుంటే కసకస కొరికేయాలనిపిస్తుంది. పళ్ళు రాలిపోతాయి. రాలిపోవడానికి పళ్ళేం కాదయ్యి, దూర దూర కాయలు చూడటు. అయితే కోసుకుని ఉప్పు కారం అద్దుకు తిను. అందవే ఏవే, నేను ఎత్తుకుంటాను. కొత్తవా? కోస్తాను నీ పీక. ఏదో టచింగ్ చేసేద్దామని ఎదవ స్కీములు నువ్వు. యహని నీతో నాకు కుదరదే. మూడు ఆఫ్ చేస్తున్నాను. నేను వెళ్ళిపోతాను. పెట్టి సర్దేసుకుంటాను. అక్కర్లేదు, ఎత్తుకో, కోసి పెడతాం. నువ్వెంత మంచిదానివే. ఇంకా దించు. దించుతాను కానీ నా మీద నీ అభిప్రాయం ఏంటి? ఎన్న పూస ఒక పట్టా నొదలవు జిడ్డు. మంచి మాట అన్నావు. ఏవే పనిలో పని దండేసేయే. నువ్వు ముందు దించు. దించుతాను ఉండవే. అలా కాదు మరి, నువ్వు నన్ను దించావంటే నీకు సూపర్ దిస్తా. ఏటి నిజమా? ఇవ్వ కాయిచ్చు కొట్టానంటే మూతి పొంగడంలో వాసిపోద్ది. నా మూతి పొంగడం అయితే ముద్దులలో పెడతావమ్మా. సిగ్గులేదు, ఎక్కడ పెడితే అక్కడ సినిమాలు ఆడేస్తున్నారు. మేం కాబోయే మొగుడు పెళ్ళాలం. నిజమేనంటే నువ్వాగు. మేము ఆడుకుంటాం పాడుకుంటాం, మధ్యలో నీకెందుకంత కుళ్ళు? నాకెందుకు కుళ్ళు? ఈ రోజు మా రాంపండు బాబు వస్తున్నాడు. రేపటి నుంచి మా బావని నన్ను చూసి మీరే కుళ్ళుకుంటారు. నేను ఇక్కడ ఉండగా రాంపండు ఎక్కడి నుంచి వస్తాడే? నీకు మా బావకి ఏ సంబంధం? ఏటా ఈ కోరమీసం ఈరదాస్ అంటే అందరికి హడల్. నేను ఇక్కడ ఉండగా ఎవ్వడు ఇక్కడికి రాడు. అదిగో మా బావ. పుట్టుక్కు జరగర డుబుక్కుమే. బావా, బాబా అంటే మీ మరదలో ఆ అప్పలకొండ కూతురు. అమ్మా, మీ బావని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళమ్మా, నేను వస్తానే.
కొంటెగాన్ని కట్టుకో కొంగుకేసి చుట్టుకో కోటి గంటలున్నదానా అందమంతా ఇచ్చుకో. ఆ మంత్రగాడు నువ్వు అందంగా ఉంటావని చెప్పాడు. బావా నేను అందంగా లేనా? ఊహు, అందంగా లేవు, పిచ్చ పిచ్చ అందంగా ఉన్నావు. నువ్వు కూడా అంతే. ఆ సుప్పనాథ్ దాని బావ కంటే పిచ్చ పిచ్చ అందంగా ఉన్నావు. సుప్పనాతి దాని బావ వాడెవడు? ఏరదాసు ఆ వీరదాస వాడెక్కడున్నాడు? నిన్ను చూడగానే భయపడి పారిపోయాడు. నన్ను చూసి పారిపోయాడా? నువ్వు సరిగ్గానే చూసావా? ఆ చూశాను బావా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అవును, వాడు ఎక్కడికి పారిపోయి ఉంటాడు? ఇంకెక్కడికి? మా ఇంటికే. మీ ఇంటికే పారిపోయాడా? ఎట్నుంచి పారిపోయాడు? ఇటు నుంచి బావా. ఇట్నుంచా? అయితే మనం ఇట్నుంచి పారిపోతాం. నువ్వు దా. బావా ఆ, రా. తప్పదా? ఊహు. అయ్యో, అబ్బే ఏమండి, ఈ మధ్య మన బోండాలకి రుచి తగ్గిపోతుందండి. ఏంటే పొలం అమ్మేయమంటావా? మీ మతి మండ అది పెట్టుకోండి. అబ్బా నోట్లో వేలు కాదండి, చెవిలో మిషన్. ఓహో నాన్న అదేమిటి వరుస మార్చావు? మొగుడిని కళ్ళు పోతాయి. నేను కాదండి అమ్మాయి. ఓహో నాన్న ఎవరొచ్చారో చూడు. ఈడేవిడే పొలం గట్టు మీద దిష్టి బొమ్మలో ఉన్నాడు. ఊ, దిష్టి బొమ్మ ఎక్కడైనా కట్టి పట్టుకుంటుందా? నాన్న కాబోయే అల్లు నట్టుకుని ఏటా మాటలో. ఆ? ఎవడో రోడ్డు మీద పోయే ఎదవను పట్టుకుని మాకు అల్లుడు అంటావా? ఈ బుడబొక్కలతో నీకు పెళ్ళి అంటే నీ పెళ్ళు రాంపండు బాబుతో చేయిస్తా. నేను బుడబుక్కలోనా? నా రాంపుణ్ణి బావ నట్టుకుని ఎంత మాట అన్నావు నాన్న. ఏంటి? ఎవరా? నువ్వు నా రాంపండు మేనలుడువా? ఎరా రాంపండు నిజమా? అవును, నేనే రాంపండుని, వాడు కాదు. వాడేవాడు సత్తిపండు. ఆ? నేను రాంపండుని కదా, అందుకే వాడు సత్తిపండు. చచ్చిపండ అంటే మీ నాన్న ఉత్తరం ఉంచుకున్నాడు దాని కొడుకా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, కత్తితో ఆ? నరుకుతాను. దాన్ని ఉంచుకోవడం అనరు, ఆ. తాళి కట్టకపోవడం అంటారు. చచ్చిపోయే లోపల ఎప్పుడో ఒకసారి కడతాడు. చీదాను సత్తకు. ఆ. అసలు దాని వల్లే నిన్ను మీ అమ్మని నేను దూరం చేసుకున్నాను. దాని కొడుకేం చేస్తున్నాడు? చిన్నప్పుడు టింగు 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 మనకి కన్ను కొట్టేవాడు కోతిగాడు. ఆ, అది నీకు ఇంకా గుర్తుందా అత్తయ్య? ఎదవ తొండలా ఇంతుండేవాడు. ఇప్పుడు తొండలా లేడు. అది సరే గాని ఈ ఇడ్లీ రేకేంట్రా? తాళు దొరక్కపోతే ఇది తెచ్చాను. మంచి పని చేసావు. ఎత్తు కత్తి రే రాసు దమ్ముంటే బయటికి రారా బయటికి. వస్తాడులే, కంగారు దేనికి? వాడి మీద జాలి పడుకు. నన్ను బెల్ట్ కొట్టేసాడు బాబు. రే 9 మాటలు చేసి జైలు వెళ్ళడం గొప్ప కాదు రే. ఆ, 9 మర్డర్లు చేశాడా? రే నీకు దమ్ముంటే బొడ్లో కత్తుంటే మా రాంపండు గారి ముక్క ముక్కగా తరిగేలా చూద్దాం. పిల్లనిస్తానని పిలిపించి అన్యాయంగా వాడికి నన్ను బలి చేస్తావా? వాడు నన్ను నిజంగా పొడి చేస్తే ఏం పర్లేదు, ఇడ్లీ రే కట్టెట్టుకో. రా పద. అంతేనా? ఏయ్, ఎక్కడ్రా నువ్వు? ఆ, ఎక్కడ్రా? రా, కనిపించరా? ఆ, అబ్బా! ఆయ్! ఆహాహాహా! పొడి చేశా. ఆ? ఏయ్! అబ్బా అబ్బా అబ్బో! అబ్బా! అబ్బో! ఆ, ఆ, అయ్యో! ఈ కాలితో తొక్కడాలు లేవు. ఏయ్, ఈ కోర మీసం ఈరదాసు మీదే కత్తి దొత్తావరా? ఇంకా దుయ్యలేదు. అబ్బో! అబ్బో! అయ్యో! అబ్బో! ఎరా నాతోనే ఫైటింగ్ చేస్తావరా? ఎవర్రా నువ్వు? మరేమో నేను మ్మ్. నేను రాంపండుని. నేనెవర్రా? ఒరే రాంపండు, నన్ను ఈ ఇంట్లోంచి తరిమేయడానికి పెద్ద పిస్తావెంట. అబ్బో! ఏయ్, మా చెయ్యి మెలిపెట్టకు, మా అమ్మకు నేను ఒక్కడే కొడుకుని. ఇడ్లీ రే కిరికినా పర్లేదు ఎరగొట్టా. చిన్నపిల్లాన్ని చేసి నన్ను ఇంతలా కొడతావా? నిన్నెలా కొడతానో చూడు. అల్లుడు ఇదిగో కత్తి. సరిగ్గా వెళ్ళవని విష్ణు, ఇప్పుడు నీ చేతులు యా! మ్మ్. ఏయ్, మర్యాదగా ఈ ఊరు వదిలేసి వెళ్ళిపో, లేకపోతే నువ్వు రాంపండువి కాదు సత్తిపండు చెప్పేస్తా. అమ్మా, నువ్వు వీరదాసువి కాదు, రాంపండు అని నేను చెప్పేస్తా. చెప్తా. అప్పుడు ఈ ఇంటికి అల్లుడు నేనే అవుతా. అన్నయ్య, ఇది అన్యాయం. మ్మ్. ఆ, ఏయ్! ఏయ్! ఏయ్, అన్నయ్యని కనుక చెప్తున్నా, నేను నిన్ను పొడిచినా నువ్వు నన్ను పొడిచినా కారేది నాన్న రక్తం. అవునన్నయ్య, నువ్వు రాంపండువైనా నేను సత్తిపండునైనా ఇద్దరిలో ఉన్నది పండే అన్నయ్య. ఏయ్, నువ్వు రాంపండుగా ఉంటే ఆ అప్పిగడి కూతురు చేసుకోవచ్చు.
నేను ఈర దాచుకుంటే ఆ కాంచన బలం చేసుకోవచ్చు. అయితే సరే. ఒరే రాంపండు, నీకేం భయం లేదు. నీ ఇడ్లీ రేఖ నీకు శ్రీరామ రచ్చ కొట్టు నరుకు తరిగి. నిన్ను ఇక క్షమించను. నేను నిన్ను క్షమించను. రాంపండు కాస్కో. నువ్వు కాస్కో. ఏమైంది? సూర్యాస్తమైపోయింది. ఇక నేను యుద్ధం చేయను. మావా, నువ్వు మాత్రం భయపడదు. మళ్ళీ నాకు మూడొచ్చినప్పుడు వీడంతు చూస్తాను. ఇది సత్యం, సత్యం, సత్యం. నేను అంతే. చావు. ఏమండి సవగారు, ఏటి ఏల్పూర్ అంత ఫేమస్? ఎందుకు చూస్తావు కదా, కళ్ళు తిరిగి పడిపోతావు. అయ్యి బాబోయ్, ఎంత కట్టుబడి అలాంటి చోటుకెళ్ళేది కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటండి? మాట వరుసకన్నా ఆ ఊళ్ళో అవసరమేలో అడిగితే ఉంటే చిలకల సెంటర్ లో ఉన్నట్టు ఉంటాయి. మరి అందుకే కదండి ఈ వయసులో ఎంత రిస్క్ చేస్తుంటా. అసలు రిసీవ్ చేయాల్సింది ఈ వయసులోనే. సరిగానండి, ఎవరైనా చూస్తే అలర పెట్టేస్తారేమో. చూస్తేనా గుర్తుపెట్టేలా ఉన్నావా? ఎంత కట్టప్పేశావు ఏటగాళ్ళు ఇంటి వాళ్ళగా. ఈ అడిగినడికి దొరికిపోయినా ఉన్నాం. ఏంటంటే మాటికి ఆరప్ మీద వెళ్ళిపోతున్నారు. ఏనండి ఇంత గట్ట పేశాడు? అమ్మయ్య, ఈ నన్ను గుర్తుపట్టలేదు. ఆయన ఎవరు అనుకుంటున్నా వాళ్ళ బుజ్జయ్య గారా? నాకు తెలుసు. ఈ నన్ను కనిపెట్టేశాడు. ఏంటంటే మా చిట్టేమిటి వెళ్ళాడిపోతున్నారు? ఏలుపూర్ ప్రోగ్రామేనా? నీకెలా తెలిసిపోయింది? పంప తీసి అలర పెట్టేస్తావేట్రా? అది నేను అడిగే ప్రశ్నకు నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు చెప్పు, పెద్దోడు ఎక్కడికి వెళ్ళాడు? మా పెద్దోడా ఎవడో రాంపండేనా? మనం ఆడు బొంబాయి వెళ్ళాడంట. నాకు తెలవదు, మా పెద్ద చెప్పింది. చిన్నోడు ఎవరు చిన్నోడా? సత్తిపండేనా? మా బామ్మది అప్పలకొండలేడు, ఆ ఊరు వెళ్ళాడంట. నాకు తెలవదు, మా చిన్న చెప్పింది. ఇదిగో ఈ పాతి కూర్చాయి, మేము కొంచెం అలా వెళ్ళొస్తాం. ఆ తర్వాత నువ్వు ఎందుకని దాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రాజాలింగ. ఏట్రా ఒంటికి నువ్వు నెట్టించుకుంటున్నావా? ఇప్పుడు పెట్టుకోనండి, చెవులో నూనె వేసుకుంటాం కదా, తడిసిపోద్ది. సేవిక్ నాయాల, నీ చెవుకు నువ్వు నోటి. ఓసినా మరదలా, మరదలా, ఇక్కడ ఏం జరిగిపోతుందో చూస్తున్నావా? దాదేటి అలా నీళ్ళు ఇంకా ఏడు చేయాలా? వేసి నీళ్ళమ్మా, నీ ప్లేస్ నడి కంగారు ఎత్తిపోతావు. ఈపు చూడంతగా కాలిపోయిందో. రాస్తానమ్మా. చూడవే చూడు, వాళ్ళ వయసు ఏంటి మన వయసు ఏంటి? నాకెప్పుడైనా నీ చేత్తో సెంసాడు నూనెట్టావా? నాకు కూడా అలాగే నూనెట్టి తలంటాడు. ఏంటి ఏదో నకరాలు చేస్తున్నా? నీకు నేను తలంటాలా? బుర్ర బద్దలైపోద్ది. ఏటి అలాగా? లే అప్పిగా, ముందు నువ్వు లేరా. నువ్వులోనే మొన్న ఆడించాం. ఎలా తెలిసాడు ఎద్దులాగా? నువ్వు లేకపోతలాగా. ఏమండి, నన్ను దున్నపోతు అంటున్నాడండి. అంతే అన్నాడులేవే, మనోడే కదా, అడిగి రేసే నువ్వు. రావే. ఏటి వస్తున్నావా? వస్తున్నాను.